మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అన్ని ఫార్మాట్లలో వరల్డ్ కప్లను అందించిన ఏకైక కెప్టెన్. అయితే ధోని తన వయసు భారంతో ఈ మధ్య వన్డే టీం కెప్టెన్సీ నుంచి దిగి కోహ్లీకి ఆ బాధ్యతను అప్పగించాడు. అయితే ధోని కెప్టెన్సీ వదులుకోవడానికి బీసీసీఐ కూడా కారణమని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ధోనిని పూణే రైజింగ్ సూపర్ జైంట్స్ సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పించారు. అతడి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ను సారథిగా నియమిస్తున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. తాజాగా ఐపీఎల్ సీజన్లో జట్టు కెప్టెన్గా స్టీవ్ స్మిత్ను ఎంపిక చేశాం. మాకు యువకుడైన సారథి కావాలి. ఈ విషయాన్ని స్టీవ్ స్మిత్కు చెప్పాం. అతడు అంగీకరించాడు. ఈ నిర్ణయాన్ని ధోనికి కూడా తెలిపాం. అందుకు ధోని కూడా అంగీకరించాడు. ఆటలో సహకరించేందుకు సైతం ధోని ముందుకు వచ్చాడని తెలిపారు. గత ఐపీఎల్ సీజన్లో ఆర్పీఎస్ తరపున 12 ఇన్నింగ్స్లు ఆడిన ధోని 284 పరుగులు చేశాడు. ఒకే ఒక అర్ధశతకాన్ని మాత్రమే నమోదు చేశాడు. 35 ఏళ్ల ధోని చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా 2010, 2011 టైటిళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఉండండి.